నాను అనువు నిన్నే ప్రస్తుతింతునే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజారుడా. అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని బాలలు తాకలేదులే నీ ప్రియులకే హానియో. అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియులకే హానియో. అగ్ని ఫలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడెనే. అగ్ని ఫలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడెనే. నీ ఉపదేశమే నన్ను బలపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను బలపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా నాను అనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజారుడా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభి వృద్ధికే శాశ్వత కృపగా నాయందు నిలిపితివే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నాకిచ్చినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను బలపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా నా
కొలువైన యేసయ్యా, నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అనువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా, నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజారుడా, నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజారుడా, యేసయ్యా, 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 వృద్ధి చేసింది నీవే కదా, వృద్ధి చేసింది నీవే కదా, వృద్ధి చేసింది నీవే మన రెండు చేతులు జోడిద్దాం, మన రెండు చేతులు జోడిద్దాం. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, వెరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా, ఈ పరిచర్యను వృద్ధి చేసింది నీవే కదా, సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించి నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే, నా సర్వము నీకే అర్పింతును, నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే, నా సర్వము నీకే అర్పింతును, నా సర్వము నీకే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీరే మా అందరితో మాట్లాడి మా జీవితాన్ని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ పూట బైబిల్ గ్రంథంలో నుంచి అద్భుతమైన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఈ వాక్యాన్ని వినండి. చాలా ప్రార్థన బలంతో దేవుడి పూట మనతో మాట్లాడబోతున్నాడు. నేను చాలా బలహీనంగా ఉన్నాను. నాకు నిన్న భయంకరమైన జ్వరం అయినప్పటికీ కూడా మీ విషయంలో ధైర్యం తెచ్చుకొని బలవంతా కూడబెట్టుకొని నిలబడుతున్నాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మీరు యాక్టివ్గా ఉండాలి. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట చదవబడిన వాక్యంలో ఇటే చూడాలి, అందరూ ఎటు చూడద్దు. నేను చెప్పి 10 నిమిషాలైనా శ్రద్ధగినండి. సమూయేలు గ్రంథాన్ని మనం చదివి ఉన్నాం. సమూయేలు గ్రంథంలో ప్రారంభ దశలో మొదటి అధ్యాయంలో ఒక స్త్రీ దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ప్రార్థించినట్లుగా మనం చదివాం. ఆమె ప్రార్థన ఎలా ఉందంటే, అయ్యా నేను నిందల పాలైపోయాను, అవమానపరచబడుతున్నాను, ఓదార్చేవారు లేరు, పలకరించేవారు లేరు, వచ్చి నా సమస్యకు పరిష్కారం చెప్పేవారు లేరు, నాకు దిక్కు ఎవరు లేరు, నీవే నా దిక్కని ఇంటిలో తన భర్త తనని వేధిస్తూ ఉంటే, భర్త ఆ అనరాని మాటలంటే ఇంటిలో నుండి పారిపోయి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంది. హల్లెలూయా. ఈరోజు చాలామంది భర్తలు ఏదైనా అంటే, ఏదైనా తిట్టితే, కొడితే పుట్టింటికి వెళ్ళే స్త్రీలను చూసాం, లేదా తమ్ముడింటికి వెళ్ళే స్త్రీలను చూసాం, అన్నలింటికి వెళ్ళే స్త్రీలను చూసాం. కానీ ఈ స్త్రీ మాత్రం దేవుని సన్నిధిలో ఆమెకి వచ్చిన కష్టం బట్టి, ఆమెకు వచ్చిన బాధ బట్టి, తన భర్త మాట్లాడుతున్న మాటలను బట్టి తట్టుకోలేక దేవుని సన్నిధికి పరుగెత్తుకుంటూ వచ్చింది. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన ఆమె ఎలా ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా నేను చాలా దుఃఖంతో ఉన్నాను, నా వేదన చెప్పుకోవటానికి ఎంతో విస్తారంగా ఉంది, నా వల్ల కావట్లేదు ప్రభువా అని దేవుని సన్నిధిలో వచ్చి ఆయన బలిపీఠం యొద్ద ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె చేస్తున్న ప్రార్థనలో ఒక మాట ఏంటంటే, దుఃఖాక్రాంతురాలయ్యాను అంటే చాలా దుఃఖంతో ఉన్నాను. ఇక్కడ కూర్చున్న వారి జీవితాల్లో చాలా దుఃఖం ఉంది, చాలా వేదన ఉంది, బయటికి చెప్పుకోలేకపోతున్నారు, కష్టంలో ఉన్నారు, నలిగిపోతున్నారు. భర్త విషయంలో, పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, లేదా వ్యాపార విషయంలో. ఇంతకుముందు వ్యాపారం బాగా జరిగింది, కానీ ఇప్పుడు జరగట్లేదు. ఎన్నో 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 శ్రమల మధ్య నలిగిపోతూ, కుటుంబ సభ్యుల ద్వారా వినకొని మాటలు వింటూ, తలదించుకొని అవమానం నందుతూ, తలదించుకొని వేదన పడుతూ, గుండె నిండా దుఃఖముతో మీరు ఈ స్థలానికి వచ్చి కూర్చొని వాక్యం వింటున్న ప్రతి సహోదరులారా, సహోదరులారా వినండి. హన్నా పరిగెత్తుకుంటా తన ఇంటిని విడిచి దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నట్లుగా మీరు కూడా ఆయన సన్నిధికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో మీరు కూర్చొని ఉన్నారు, ఆయన సన్నిధిలో మీరు ఉన్నారు, ఆయన పాదాల చెంత మీరు కూర్చుండబెట్టబడ్డారు. అయితే ఆనాడు హన్నా దేవుని సన్నిధిలో నేను దుఃఖముతో ఉన్నాను ప్రభా అని హృదయపూర్వకంగా తన కన్నీరు విడిచినట్లుగా నీవు దేవుని సన్నిధిలో ఈరోజు నీవు కన్నీరు విడవగలిగిన, నీ బాధను దేవునికి చెప్పుకోగలిగిన, దేవుని పాదాలు పట్టుకొని గోజాడ ఆడగలిగిన ఒక ప్రార్థన వంటి స్త్రీగా మార్చబడితే, నీవు కూడా ఆయన సన్నిధి వెతికినట్లయితే, ఆయన మొర నీ మొర ఆయన వినినట్లయితే, ఆయన పాదాలను పట్టుకోగలిగిన ఆశ నీ గుండెల్లో ఉండగలిగినట్లయితే, ఈ రాత్రి లేదా ఈ పూట దేవుడు నీతో మాట్లాడి నీ సమస్యలను విడిపించి నిన్ను ఆశీర్వదించునుగాక. నీవు కోరుతున్న ప్రతి కోరిక నా దేవుడు తీర్చునుగాక. అద్భుతమైన పేరు కీర్తనకారుడు తన గ్రంథంలో రాసిన మాట ఏంటో తెలుసా? ఆపత్కాలములో నమ్ముకొనదగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా. ఏమండి, ఆపత్కాలంలో మనుషుల వైపు చూస్తున్నాం, ఆపత్కాలంలో దైవజనుని కొరకు చూస్తున్నాం, ఆపత్కాలంలో రక్త సముద్ర కొరకు చూస్తున్నాం. నేను అంటాను కదా, నీవు ఆపత్కాలంలో మనుషుల వైపు చూడటం కాదు, సేవకుని వైపు చూడటం కాదు, సంఘ బిడ్డల వైపు చూడటం కాదు, వాళ్ళెవరు ఆదరిస్తారని చూడటం కాదు, నీవు ఆకాశమందున్న దేవుని వైపు చూడగలిగిన బిడ్డగా మార్చబడితే, అన్న ఏదైతే కోల్పోయిందో ఆ కోల్పోయిన సమస్తాన్ని దేవుడు మరలా తిరిగిచ్చినట్లుగా, కన్నిటిని తుడిచి సంతోషాన్ని ఇచ్చినట్లుగా, నోటి నిండా నవ్వుని కలగజేసినట్లుగా ఈరోజు మీ జీవితాల్లో అట్టి కార్యాలు దేవుడు జరిగించునుగాక. నిశ్చయముగా దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. మీ గుండెల్లో ఉన్న వేదన, మీ మనసులో ఉన్న దుఃఖం,
మీ భర్తకు తెలియకపోవచ్చు, మీ పిల్లలకు తెలియకపోవచ్చు, దైవజనుడైన నాకు తెలియకపోవచ్చు. కానీ మీ దుఃఖాన్ని దేవుడు చూసి మీ దుఃఖమును ఆయన కొట్టివేసి యెహోవాయే నిత్యమైన వెలుగుగా దుఃఖమును సమాప్తము చేయగలిగిన వానిగా, నడవవలసిన మార్గములో నడిపించగలిగిన ఆయన కార్యాలు చూడగలిగినట్లుగా నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చొని మొరపెడితే, నీవు ప్రార్థన చేస్తే ఆ స్త్రీ పొందుకున్న బహుమానాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ధైర్యముతో ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. ఎందుకు వచ్చి కూర్చున్నామమ్మా అంటే టైం పాస్ కోసం కాదు. ఎందుకు వచ్చి వాక్యం వింటున్నామమ్మా అంటే ఏదో వినాలి కాబట్టి వినాలని కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? దేవుని సన్నిధి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయనతో మాట్లాడాలని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా బాధ ఆయనకి చెప్పుకోవాలని. ఎవరు లేరా నీ బాధ వినటానికి? లేరు. ఎవరు లేరా నీ కన్నీరు తొడవటానికి? లేరు. అయితే నీ కన్నీరు తోడగలిగిన వాడెవడు? దేవుడు ఒక్కడే. స్తోత్ర. అన్న అలాగూ వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ఏడుస్తుందండి. నేను అంటాను కదా, ఆ మందిరంలో ఆమె వేస్తున్న కేకలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆ టాప్ లేచి మందిరపు ఆ యొక్క గోడలంతా కూడా గట్టి గట్టిగా అరుస్తున్నప్పుడు, గట్టి గట్టిగా కేకలేస్తున్నప్పుడు, పైన నివసిస్తున్న దైవజనుడు ఏలీ గారి కింద దిగొచ్చి, మా తాగొచ్చావా? ఏంటి ఆ కేకలు? ఏంటి? ఏం చేస్తున్నావు? ఏంటి నువ్వు అంటే సేవకుడి ముందు అంటుంది కదా, అయ్యా నేను తాగి రాలేదయ్యా, అయ్యా గుండెలో వేదన, నా బాధ, నాకు పిల్లలు పుట్టలేదని నా భర్త నన్ను అనరాని మాట్లాడుతున్నాడు, నిన్ను కాకుండా ఏరే దాన్ని చేసుకున్నా బాగుండేదే అనే మాటలు నేను వింటుంటే గుండె తరిగిపోతుందయ్యా, నా వల్ల కావట్లేదయ్యా. అందుకే ఏ దిక్కు లేని నాకు దేవుడు ఒక్కడే కదా నాకు దిక్కు అని దేవుని సన్నిధికి వచ్చానయ్యా. అయితే అప్పుడు సేవకుడు నిలిచాట. ఆమెతో అంటున్న మాట ఏంటి తెలుసా? నీవు దేవునితో ఏ మనవైతే చేసుకున్నావో మరుసటి ఏటకల్లా దేవుడు నీ చేతులు అది అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దైవజనుడు ఆత్మచేత నింపబడి ఆమె చేస్తున్న ప్రార్థన ఆసక్తిని చూసి దైవజనుడు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? నీవు మనవి చేసుకున్నావే, నీ ప్రార్థన నిశ్చయముగా దేవుడు అనుగ్రహించునుగాక. ఎప్పుడైతే ఆ మాట అన్న వినిందో, అన్న దిగ్గుమని లేచి కన్నీరు తుడుచుకుందండి. కన్నీరు తుడుచుకుంది. కన్నీరు తుడుచుకొని సంతోషం కలుగుతుంది. ఎందుకెత్తుంది తెలుసా? అన్నకి తెలుసు దైవజనుడు అంటే దేవుడితో సమానమని. హల్లెలూయా. నిలబడ్డ దైవజనుడు సామాన్యుడు కాదు. మాట్లాడుతున్న దైవజనుడు ఏదో చిన్న చితకోడు కాదు. నిలబడ్డది మనుషుడే, కానీ దైవజనుల్లో నుంచి మాట్లాడుతుంది దేవుడు. హల్లెలూయా. ఒకవేళ ఈ నమ్మకం, అన్నాకున్న నమ్మకం మీకుంటే నేను చెప్తున్నాను, మీ ప్రార్థన విజ్ఞాపనలు, మీ కార్యాలన్నీ దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా. ఏమండి, ఒక వ్యక్తి వచ్చి లే ఏమైంది నీకు అంటే, అయ్యా నా పరిస్థితి ఇది, అయ్యా నా పరిస్థితి అంటే, అయితే మరుసటి ఏటకల్లా నీవు ప్రార్థించిన రీతిగా దేవుడు నీకు దయచేయునుగాక అన్న వెంటనే కన్నీరు తుడుచుకుంది. ఎవరు? అన్న. నేను అంటాను కదా, వెంటనే కన్నీరు తుడుచుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆమె దైవజనుని చూడలేదు, దేవుని చూసింది. హల్లెలూయా. కొంతమంది బిడ్డలు నా కాడికి వస్తారు, వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. నేను అంటాను, అమ్మా ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాలు అద్భుతం చేస్తాడమ్మా, నీ పెద్ద కొడుకును మారుస్తాడమ్మా, నీ చిన్న కొడుకును మారుస్తాడమ్మా, నీ పిల్లలను నీ భర్తను మారుస్తాడమ్మా అంటే దాన్ని విశ్వసించరు. అయ్యగారు ఏదో చెప్తున్నారు, ఏదో మామూలుగా చెప్తున్నా అనుకుంటా. అందుకే కార్యాలు జరగట్లే మీ జీవితాల్లో. కొన్నిసార్లు చెప్తూ ఉంటాను, అమ్మా మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు అనగా మీరు నమ్మాలి, విశ్వసించాలి. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. అన్న ఆ మాట నమ్మటానికి గల కారణం ఏంటంటే, దైవజనుడు మనుషుడు కాదా, నేను మనుషుని మాట కాదు అంగీకరించింది, సాక్షాత్తు దేవుడే.
ఆ రాత్రి ఆమె అంతకన్నా గోలు పెట్టుకుని ఏడుతుందంటే ఆయన దగ్గర రావటం ఏంటో, ఆమె వచ్చి ఆమెను అడగటం ఏంటో. అయితే మరుసటి ఆటకల్లా స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆమె అంటుంది కదా, అయ్యా ఒకవేళ దేవుడు నేను కోల్పోయింది నాకు తిరిగిస్తే, లేదా నేను అనుకుంది దేవుడు నాకు తిరిగిస్తే, దేవుని సన్నిధిలో అతను ఉంచుతాను. ఆమేన్. పరిచారకుడిగా ఉంచుతాను, మీతో పాటు ఉంచుతాను, చిల్లరల్లరగా పెంచిన వాడిని దేవుని సన్నిధిలో ఉంచుతాను అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయిందండి. ఆ అన్న జీవితంలో దేవుడు గర్భాన్ని తెరిచి ఒక చక్కని కుమారుడు అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి కనపడతా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే కుమారుడు అనుగ్రహించాడో మీరు చెప్పండి, కలగక పుట్టిన కుమారుడి మీద ప్రేమ ఉంటుందా ఉండదా? ఆశ ఉంటుందా ఉండదా? ప్రేమ ఉంటుందా ఉండదా? ఇన్ని రోజుల నుంచి ప్రార్థన, వాళ్ళ నాన్న చెంప పగిలిపోయింది కదా, ఇప్పుడు బాబుని పట్టుకొని ముద్దాడుతూ ఉంది, సంతోషిస్తూ ఉంది, మంచిగా ఆడుతూ ఉంది. కానీ ఆమె దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసింది, నా కుమారుణ్ణి దేవుని మందిరంలో ఉంచుతాను. హల్లెలూయా. ఎవండి మీరు చెప్పండి, తల్లికి ఆశ ఉండదా? చెప్పండి గట్టిగా, ఆశ ఉండదా? వాళ్ళ నాన్నగారు వచ్చి ఏందే ఊకే మందిరం తీసుకెళ్తుంది వాడిని, ఉంచరా దీంట్లో అన్నప్పుడు ఉంచాలని ఆశ ఉండదా? ఉంటుంది. కానీ ఆమె తీసుకున్న తీర్మానం, నేను తీర్మానం తీసుకుంది మనుషులతో కాదయ్యా, దేవునితో తీర్మానం తీసుకున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది కూడా తీర్మానాలు తీసుకున్నారు. ఏ తీర్మానం తెలుసా? నేను ప్రార్థన చేస్తా రోజు అని, వాక్యం చదువుతా రోజు అని, మానక మందిరంలో ప్రార్థన పెడితే వస్తా అని, దేవుణ్ణి విడిచిపెట్టను అని తీసుకున్నారు ఆ తీర్మానాలు. కొంతమంది ఈ కార్యం జరిగితే దేవునికి ఇవ్వాల్సింది ఇస్తా అని చెప్పేసేసి అలాగుంటే ఆ కార్యం జరిగినా కూడా దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా దాచిపెట్టుకున్న వాళ్ళు లేకపోలేదా? హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. తీర్మానం తీసుకుంది అన్నా. అతడు కొద్దిగా పెరిగి పెద్దడై పాలు మరిచిన తర్వాత, పిల్లలు పాలు మరుస్తారు కండి, ఆయన తీసుకొచ్చి దేవుని మందిరంలో రే రారా అని చెప్పేసి ఆ పొడ్డుని తీసుకొచ్చి సేవకుడైన ఏలి గారిని పిలిచింది. అయ్యా అయ్యా అని పిలిస్తే దైవజనుడు దిగొచ్చాడు. అయ్యా నన్ను గుర్తుపెట్టారా మీరు? ఎవరమ్మా నువ్వు? ఆ రోజు రాత్రి మా ఆయన నన్ను తరుముతుంటే, మా ఆయన నన్ను తిడుతుందంటే చనిపోవాలనుకున్న నేను, ఇక నా బ్రతుకు వ్యర్థమైపోయింది అనుకున్న నేను పరిగెత్తుకుని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మీరు అన్నారు కదా, మరుసటి ఆటకల్లా దేవుడు నీ మనవి ఆలకించి దయచేయునుగాక అన్నారు కదా అని చెప్పేసి దేవుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చాడు అని చెప్పేసి అతడి వెనకాలన్న బుడ్డోడండి. పాలు మరిస్తే పిల్లలు ఎంత ఉంటారు? చిన్నగా ఉంటారు. అప్పుడప్పుడు తప్పుడు అడుగులు వేస్తూ ఉంటారు. ఎమ్మటే అన్న ఆ వెనకాల దాక్కున్న చిన్న కుమారుడైన సమూయేలుని ఇలాగూ కొంగులోండి బయట తీసి, పాస్టర్ గారు ఇదిగా వీడే నాకు దేవుడు అనుగ్రహించిన బహుమానం, వీడే యెహోవా చేత బహుమానంగా పొందుకున్న వాడిని అని చెప్పేసి చెప్తా ఉంది. ఎప్పుడైతే ఆ బుడ్డోడు వాళ్ళ అన్న యొక్క కొంగులో ఉండి బయటకు వచ్చాడో ఆడంటున్నాడు, సమూయేలు అంటున్నాడు కదా, అమ్మా ఎవరితుడు? మన ఇంటి ముందు లేడే, మన పక్కింట్లో లేడే, ఎవరు వచ్చిరనే మాటలు ఆవిడ అన్న అంటుంది కదా, అతడు దైవజనుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు అని చెప్పంగానే బాలుడైన సమూయేలు ఏం చేశారో చదువుదామా? 3వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. అమ్మ ఒక్క నిమిషం సాష్టాంగ పడినని ఉంటుంది చూడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట రాయబడి ఉంటుందండి.
1వ అధ్యాయం 27వ వచనం చదవమ్మా. 26. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఇతడు దైవజనుడు అని చెప్పగానే సమూయేలు వెంటనే దైవజనుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పిల్లలను పెంచుతున్న హన్న తన ఒక్కటే కాదు, దైవికంగా తన పిల్లలను కూడా దైవికంగా పెంచుతుంది. స్తోత్రం కలుగునుగాక. దైవజనుడా, ఇదిగో నేను ఇతన్ని దేవునికి ప్రతిష్ఠిత చేయటానికి వచ్చాను. వీడు దేవుని సన్నిధిలోనే ఉండాలి, వాడు దేవునికి పరిచర్య చేయాలని చెప్పేసి ఆడ పెట్టేసి విడిచిపెట్టి వదిలేసి వచ్చేసింది. ఈ దమ్ము ఎవరికైనా ఉందా? చెప్పరే అమ్మా, ఉందా? దేవుని సన్నిధిలో పరిచర్య చేయగలిగిన పిల్లలున్నారా? దేవుని సన్నిధిలో పని చేయగలిగిన పిల్లలున్నారా? ఎమ్మట్లే సమూయేలు పొంగన మైకి పట్టుకోలే, చీపురు పట్టుకుని ఉడుతున్నాడు, పట్టాలు వేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. పరిచర్య బీభత్సంగా చేస్తున్నాడు. దైవజనుడు ఆడ కూర్చొని లేస్తే ఆ ప్లేట్ తీసి కడగటం, మందిరాన్ని అంతా శుభ్రపరచటం, నిగ్నమైపోయాడు సమూయేలు. ఇంకో ఆశ లేదు సమూయేలుకి. అయితే ఆ సమూయేలుకి పెరుగుతున్న కొలది అతని మీద దేవుని దృష్టి పడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మందిరంలో చాలామంది ఉంటారు కదా, అందరితో దేవుడు మాట్లాడొచ్చు కదా, కానీ ఎవరితో మాట్లాడలేదు. ఆయన మౌనమైపోయాడు. 3వ అధ్యాయం చదువమ్మా, మొదటి నుంచి. అది అంటే దేవుని స్వరము వినిపించట్లేదు. ఆ కాలంలో దేవుని స్వరం వినలేకపోతున్నారు దేవుని ప్రజలు. ఏమండి, దేవుడు మాట్లాడకపోతే మనం బ్రతకగలుగుతామా? చెప్పరే. మందిరానికి వచ్చి వారం కూర్చున్నది ఎందుకు? సేవకుడి ద్వారా ఆయన మాట్లాడతాడని, ఆయన మా బాధ కన్నీరు తుడుస్తారనే కదా. ఆయనే మాట్లాడకపోతే, ఆయనే మౌనంగా ఉంటే, ఇప్పుడు నేను అన్నా, రే చక్రవర్తి ఈరోజు వాక్యం లేదు, మౌనంగా ఉండు అంటే నేనేం చేస్తా? చెప్పరే. నేను మాట్లాడతానా? మందిరానికి వస్తున్నా కూడా వినపడట్లే దేవుని స్వరం. ఇటు వినలేని పరిస్థితి. దేవుని యొక్క వాక్కు కరువైపోయింది ఆ సమయంలో. హల్లెలూయా. అయితే సమూయేలు అటండి ఒక గదిలో, అనగా ప్రత్యక్ష గుడారం లేదా బలిపీఠం దగ్గర, కొద్దిగా దగ్గరలో చాపేసుకొని రాత్రి పండుకున్నాడట. పండుకుంటే వినండి, దేవుడు సమూయేలు యొద్దకు వచ్చి, చిన్నవాడు, ఎంతమ్మా, చిన్న పిల్లవాడు, సమూయేలు యొద్దకు వచ్చి, సమూయేలు అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరో? దేవుడు. వెంటనే లేచి, దిగ్గుమని లేచి, నన్ను అయ్యగారు వెళ్తున్నారని చెప్పేసి పరిగెత్తుకుంటా అయ్యగారి దగ్గరికి పోయిండు. అయ్యారండి పిలిచారా? ఆయనేమో మంచి నిద్రపోతున్నాడు సేవకుడు. అయ్య బాబాయ్, నేను పనుకోనిరా బాబు, పొద్దున అంత పరిచర్య చేసి అలసిపోయాను, నువ్వు పోరా నాయన అంటే మరలా సమూయేలు వచ్చి మరలా పనుకున్నాడు. మరలా పనుకుంటే సమూయేల్ అనే స్వరం వినబడుతుంది. సమూయేలు దిగ్గుమని లేచాడు. మీరు చెప్పండి, పిల్లలు సాధారణంగా లేస్తారా? వాళ్ళని కొట్టి సామపాదులు బాధ దొన్నపోతు కొట్టినట్టు కొట్టి ఏయ్ అని లేపి తప్పుడు అంటారు. లేదా డాడీ అప్పటికి నిద్ర. కానీ సమూయేలు అలా కాదు. అతని సేవకుడు పిలుస్తున్నాడేమో,
నా సేవకుడికి ఏదైనా అవసరం ఉందేమో అని చెప్పేసి సమూయేల్ అని వినపడంగానే దిగ్గుమని లేస్తున్నాడు. లేచి మళ్ళా రెండోసారి అయ్యారు కొట్టి మళ్ళీ పిలిచారు నన్ను. మరి బాబు నీకు దండం పెట్టేస్తారా బాబు, నిద్రపోనిరు నన్ను, చికాబెట్ట మాగా, నేను ఎందుకు వెళ్తా ఈ అర్ధరాత్రి, నాకే పని నీతా అని చెప్పేసి సేవకుడు అంటున్నాడు. అయితే ఏలీకి ఒక డౌట్ వచ్చింది. ఈసారి కానీ మరలా ఆ స్వరం వినపడితే చిత్తము ప్రభువా అని తల వంచు, దేవునితో మాట్లాడతాడు. స్తోత్రం కలుగునగాక. మీరు ఆలోచించండి, మన ఇంట్లో ప్రశాంతంగా అనుకుంటే దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే దుబ్బక్కమని లేసి దయ్యం అనుకో, మనం దయ్యం వెళ్తుంది అని అమ్మట్లే ఇంట్లో వాళ్ళందరూ కేకేరు, అవునా కాదా? నడుచుకుంటూ పోతా ఉంటే నాకే భయం వేసింది కొన్నిసార్లు. నేను పోతుంటే చక్రవర్తి అన్నాడు అనుకోండి, ఇట్లా చూస్తా, ఎవరు కనిపించకపోతే ఉరికే ఆడుంటాం మనం. స్తోత్రం కలిగిన గాక. ఆయన పిలిచే పిలుపులో మాధుర్యం. స్తోత్రం కలిగిన గాక. సమూయేలుని పిలుస్తున్నప్పుడు అది సేవకుడు పిలుస్తున్నాడు అన్నట్టుగా భావించాడు. అంటే ఇక్కడ సమూయేలు ఒకటి గుర్తించాడు, దైవజనుడి స్వరము దేవుని స్వరము ఒకటే. గట్టిగా చప్పట్లు కొట్టి కనపడతా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పిలిచేదేమో దేవుడు, కానీ వెళుతుంది ఎవరి కాడికి? దైవజనుడి కాడికి. ఆమేన్. ఈసారి మరలా సమూయేల్, ఓ సమూయేల్ అని పిలవగానే వెంటనే లేచి మోకరించి చిత్తము ప్రభువా అని చెప్పాడు. దేవుడు ఆయన ఎద్దుకు దిగి వచ్చి బాలుడితో దేవుడు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. నేను అంటాను కదా, మీతో కూడా దేవుడు మాట్లాడాలి, మీతో కూడా దేవుడు తన హృదయంలో ఉన్నది చెప్పుకోవాలి. అలాగూ మనం మార్చబడాలి అంటే దేవుని సన్నిధిలో తగ్గించుకొని బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు పిలిస్తే పరిగెత్తుకుంటూ రావాలి. అమ్మా పరిచర్య ఉంది రా అనగానే పరిగెత్తుకుంటూ రావాలి. హల్లెలూయా. మనం అలాగూ ఎప్పుడైతే లోబడతామో దేవుడు మీకు సర్వ ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏమంటే కొన్ని మందిరాలు నేను చూస్తాను, దైవజనుడు అమ్మా బాబు అక్కడ అది పడింది తీ బాబు అంటే తీయరండి. మేమెందుకు తీస్తాం, మాకేం అవసరం, నువ్వు తీసుకో అంటాడు. హల్లెలూయా. కొన్ని ప్రాంతాలను గమనిస్తూ ఉంటాను, ఎక్కడున్న బూజు అక్కడే ఉంటుంది. ఎక్కడ? మందిరాల్లో. అట్లా ఏలాడుతూ ఉంటుంది. ఎట్లుంటుంది? చప్రే ఏలాడుతూ ఉంటుంది. సంఘస్థులు ప్రతి వారం వస్తారు. సంఘస్థులు ప్రతి వారం వస్తారు. అయ్యగారు దులుపుకుంటారులే. ఎవరు దులుపుకుంటారు? చప్ర గట్టిగా అయ్యగారు దులుపుకుంటారు. మరి కొంతమంది ఇంకో విధంగా ఆలోచిస్తారు. ఏంటో తెలుసా? ఒకవేళ వాళ్ళ అబ్బాయో వాళ్ళ అమ్మాయో చీపురు పట్టిందనుకోండి మందిరంలో, వెంటనే ఆ సందు గొంతులో నుంచి కనుసేగతో పెట్టా ఏందంట చెప్పరే. నేను చూశానండి, కొంతమంది నేను చూశాను, కను సైగలతో వాళ్ళు కళ్ళను ఊడిపోను గాక. ఆమె చెప్పరే. స్తోత్రం కలిగిన గాక. కను సైగలతో. నేను అంటాను కదా, ఇంత ప్రయాసపడుతున్నామే, రాత్రి పగలు నలిగిపోతున్నామే, ఏమండి ఇంతగా కట్టడానికి, ఎంతగా చేయటానికి, ఏమండి మీరు చెప్పండి, ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎందుకు మేము తీసుకొని పోవటానిక? చెప్పరే, చెప్పండి గట్టిగా. మాకు కాదు కదా. ఆయన ఇక్కడ నా ప్రజలు వస్తారు, వారు కూర్చొని చక్కగా ఆరాధించటానికి ఏర్పాటు చేసిన ప్రార్థనా స్థలం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. చిగురు పడితే వెంటనే కనుసైగతో పెట్ట మళ్ళీ అయ్యగారు ముందు రాగానే అయ్యగారు ప్రైజ్ అయ్యగారు ఎంత సూపర్ అయ్యగారు. నర్మే, దేవుని సన్నిధిలో నీ కుమారుడు నీ కుమార్తె చీపిరి పట్టకపోతే, తగ్గించుకొని బ్రతకకపోతే ఎక్కడ తగ్గించబడదో, రేపు అత్తారింటికి వెళ్ళినా, నీ కొడుకు ఏరే ప్రాంతానికి వెళ్ళినా ఆడ తగ్గింపు ఉండదు.
నేను అంటాను కదా, పరిచర్య చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి సమృద్ధిని దీవెనలు దేవుడిస్తాడే. హల్లెలూయా. మీకు చాలాసార్లు నేను చెప్పాను, ఏమండి ఈ చేతులతో మందిరం అంతా ఆరాధన అయిపోయిన తర్వాత బకెట్ నీళ్ళు పట్టుకొని వెళ్ళి బాత్రూమ్ని కడిగేవాడిని నేను, ఎవ్వరికి తెలియకుండా. అందరు వెళ్ళిపోతారుగా, ఇక బకెట్లో సరుపు నీళ్ళు కలుపుకొని వచ్చి ఆ పబ్లిక్ టాయిలెట్స్ రూమ్, చర్చ్ రూమ్స్ అన్నీ కూడా కడిగేవాడిని. అలా కడుగుతున్నప్పుడు ఎవరు చూడలే, కానీ ఆకాశం ముందున్న దేవుడు చూశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అలాగూ పరిచర్య చేయటం, ఎప్పటికండి ఏమైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కానీ మీరు గమనించండి, చాలా ఇష్టపడుతుంటాను పరిచర్య చేయటానికి. అలాగూ చేయటం బట్టి ఆ రోజులు చీపురు బట్టి బాత్రూమ్ కడుగుతున్నప్పుడు, ఆ రోజు గుడ్డ పట్టుకొని కుర్చీలు దొడుతున్నప్పుడు, బూజు దులుపుతున్నప్పుడు సేవకుడు మెచ్చుకోలే, సేవకురాళ్ళు మెచ్చుకోలే, అసలు సేవకుడు కనబడేవాడే కాదు. నేను సంఘబిడ్డలో వచ్చేలోపు అన్నీ పెట్టేవాడిని. అలా చేశాను. కానీ ఇప్పుడు ఆ చేతులే అనేకులకి దీవెనకరంగా దేవుడు మార్చేశాడు. గడిగా చప్పట్లు కొట్టి దేవుడు గడ పరద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను కదా, నీ చేతులను కూడా దేవుడు అలాగ ఆశీర్వదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఏమండి మీ చేతులు దేవుని చేతులుగా మార్చి అంత అద్భుతంగా ఉంటుంది. చెప్పండి, మీరు చేయబోయి ఆ కుటుంబాలు దీవించబడును గాక అనేటంటే మీ చేతుల్లో నుండి దేవుని ఆశీర్వాదం వెళ్తే అంత ఆశీర్వాదం అండి. చెప్పరా? మోషే కాలంలో మోషే చేతులు ఎత్తితే ఇజ్రాయేలు ప్రజలకి విజయం వచ్చిందండి. చేతులు అంత ఆశీర్వాదం. హల్లెలూయా. ఇంట్లో మాత్రం బూజాలాడద్దు, ఇంట్లో మాత్రం నీట్గా ఉండాలి, మెరిసిపోవాలా. చెప్పరా? ఇల్లు మాత్రం ఎన్నే లేవా దున్నపోతు మహందానా ఉడా ఇంటి ముందు అంటది. కానీ అమ్మాయి పోయి మందిరం పోయి ఊడిపో, అబ్బాయి నిన్నే పోయి ఊడిపో, మందిరం పోయి ఇంట్లో ఏం పని చేస్తావు పో. ఇక్కడ ఇంట్లో పని చేస్తే ఆశీర్వాదం వచ్చిందో రాదు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో తగ్గించుకొని పరిచయం చేస్తే ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మీరు చెప్పండి, ఎంతమంది ఈ మందిరానికి వస్తున్న వారు ఇంటి వెనకాలన్న బాత్రూమ్ని మాగు తెలియకోకుండా చీపురు పట్టుకొని సరుపు నీళ్ళు పట్టుకొని కడిగారు? చేతులు ఎత్తండి. సరే, అది కాదు, వచ్చి పల్లారాధన రోజు ముందు కానీ వెనక్కి కానీ వచ్చి మందిరాన్ని అంతా సరుపుతో కడిగి మంచిగా కడిగి నీళ్ళంతా పారబోసి ఇంటి ముందంతా ఊడిసి మందిరం ముందు మొత్తం ఊడిసి చెత్త తీసి బయట పడేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యొద్దండి ఒకసారి. 1 2 ఈ బ్యాచ్ ఎత్తిద్ది, 3. అదే మనమైతే మా ఇంట్లో మేము ఉడుకోం, ఇంకా ఇక్కడికి వచ్చి ఉడతాం. మేము ఎంతమంది ఉన్నారు? ఈరోజు నువ్వు కనబడుతున్న గొప్ప కాదు దేవునికి కావాల్సింది, ఆయన సన్నిధిలో తగ్గించుకోగలిగిన వాడినిగా నువ్వు మార్చబడాలి. అంటే నువ్వు చీపురు పట్టలేకపోతున్నావు అంటే, ఇక్కడ మందిరంలో పని చేయలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? నీకు తగ్గింపు. చెప్పండి గట్టిగా. కానీ యేసు ప్రభు వారికి అటండి, ఆయన పరలోక నివాసి ఉండి పశువుల పాకలో పరుండ చేయబడంతగా తగ్గించుకున్నాడు. ఆయన ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో ప్రభు వారిని హెచ్చిస్తాడే. ఆమేన్. హల్లెలూయా. మీరు చెప్పండి, మీరు గనులుగా ఉండాలని లేదా? మీరు హెచ్చించబడాలని లేదా? మీరు ప్రభు చేత ఆశీర్వదించబడాలని లేదా? అయితే ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో పరిచర్య చేయటం నేర్చుకోవాలి. సేవకుడితో అయితే ఈ పరిచర్య సేవకుడిదేనా? మంది అన్నవాళ్ళు అల్లు చెప్పండి ఒకసారి. ఒకటి ఎత్తారు, మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయ్యారు. మీకు పరలోకం అసలే ఉండదు. స్తోత్రం కలిగిన కాక. ఈ పరిచర్య మాది అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఏం చేయాలో తెలుసా? మందిరము కొరకు మనం ఎంతైనా ప్రయాస పడాలి. స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా.
ఎప్పుడైనా ఇంట్లో దున్నపోతు కూర్చోకపోతే కూర్చోకపోతే వచ్చి అయ్యగారు ఏం చేస్తున్నారు, అమ్మగారు ఏం చేస్తున్నారు, కొద్దిగా వాళ్ళకి ఏం చేసుకొని పోదాం, పాప అయ్యగారు ప్రయాసపడుతున్నారు, లేదా అయ్యగారి కాడుండి ప్రార్థన చేసుకుని వద్దాం, కొంచెం మాట్లాడదాం, లేదా వెళ్ళి టీ పెట్టో కాఫీ పెట్టో వద్దాం అనేది ఉందా? చెప్పండి ఎవరికైనా ఉందా ఆశ? మాకు ఇంతకుముందు ఉందా అన్న వారి చేతి పైకి ఎత్తండి. ఇంతకుముందు ఇప్పుడుందా అన్న వారి చేతి ఎత్తండి ఒకసారి. ఇప్పుడు ఉంది, ఇప్పుడు వస్తుంది స్తోత్రం. ఒకసారి ఒక ఆమె మన మందిరంకి వచ్చి ఆమె వాళ్ళ తాలూకోల చుట్టాల ఏమంటారు పెళ్ళి అయితే నన్ను పిలిచింది. నేను దెబ్బ రెడీ అయిపోతే ఏమండి పెళ్ళి కూతురు వాళ్ళ తల్లిదండ్రులకు హుషారు లేదు, ఇటు పెళ్ళి కూతురు యొక్క తల్లిదండ్రులకు హుషారు లేదు. ఏమాత్రం అన్ని పనులన్నీ వేసుకొని రప్ప చేసుకొని పోతుంది. వచ్చిన అందరినీ వదినా బాగున్నావా, నా కూర్చో రే పడరా కూర్చో ఇక్కడ కాగితం ఉందిరా తీరా, రే ఇస్తరాకి ఎవరు తీసా తినండి. ఆమె తిరుగుతుంది. నేను అనుకున్నా దీని మొహం పాడుపడ మందిరంలో ఏది కుక్కిరి పీన్లాగా ఉంటుంది. ఎట్లుంటుంది చెప్పరే? కుక్కిరి పీన్లాగా ఉంటుంది. ఈడ మాత్రం పనులన్నీ మీద వేసుకొని బాబాయ్ ఆ పిల్లలు కూడా వస్తున్నాడు. ఆ కొట్టేటోళ్ళు వాళ్ళు ఏమంటారండి, బ్యాండ్ మానవాళ్ళు కొడా ఇస్త్రాలు కాడికి వచ్చి ఇస్త్రా కానీ నీటి కొంచెం బల్లలై కుర్చీలై టెంటులై. ఎక్కడుంది ఆశ చెప్పరే? పెళ్ళిళ్ళు సంబరాలు అది చర్చకొచ్చి చూడు, పట్టాలు మేమే వేయాలి, పట్టాలు మేమే మడత వేయాలి, వేసేది మేమే తీసేది మేమే, మరలా దీని మీద మ్యాటు వేసేది మేమే తీసేది మేమే. మీకు అందరికి ప్రార్థన చేసి ప్రైజర్ చెప్పి పంపించాలి మిమ్మల్ని. ఆవిడ మీరేమో ప్రార్థన అయిపోయింది యేసు రాజా అని కూడా పోతారు, ఇంట్లో పోయి ప్రశాంతంగా పడుకుంటారు. నేను అంటాను మందిరం మీద మనస్సును బట్టి, మందిరం మీద లేదు దేవుని మీద ప్రేమ ఉన్నాడు ఏం చేస్తాడు తెలుసా? తన ఇంటినే కాదు దేవుని మందిరాన్ని కూడా క్రమపరుస్తాడు. దేవుని మందిరమే నా ఇంటిగా భావించే వాళ్ళంతమంది. మీ ఇంట్లో పేపర్ పడితే గలీసుకుంటారు, అట్టే ఉంచుతావా? మీ ఆయన రెండు పీకడు చెప్పా, అది ఎక్కడైతేనా అయ్యగారులు ఎత్తుకుంటారు. ఎవరు ఎత్తుకుంటారు? అమ్మ చెప్పరా? అమ్మగారు ఎత్తుకుంటుంది. అయ్యగారికి ఏం బలం తక్కువ, కొడితే గోడ పగిలిపోతాయి. అవునవును దాన్ని రా నేను గుద్దుతా వేస్తున్నాము అల్లెల్లోయ్యా. కొంతమంది మాటలు విన్నాను నేను, మేమెందుకు వస్తాం, మేమెందుకు చేస్తాం, మంచిగా వచ్చి కూర్చొని పోతాం. ఏంటంట ప్రార్థన 10 గంటలకి, ఎన్నింటికి? ఏది ఈగలు వచ్చినట్టు వస్తారు కొంతమంది. 1 2 3 4 మళ్ళీ 5 మళ్ళీ గంటకి 6 ఈగలు వచ్చినట్టు చిన్న ఒకటి 10ంటికి అయితే వచ్చి కూర్చునేసరికి 11, 11:30, 12:30. మళ్ళీ ఏమంటారు తెలుసా? వాక్యం 1ంటికి ఎత్తుకున్నాం అనుకోండి, నేను ఎమ్మట్లే గడియారం వైపు చూసి ఇంకా వాక్యం ముగించదా, ఇంకా అయిపోదా అంటున్నా. మనసులో ప్రార్థనలు, ప్రభు సేవకుడు నోరు ముయ్యబడునుగాక ఆమెను అంటారా మీరు? హృదయంలో చెప్తానండి. నేను ముయ్యబడితే మీరు మాట్లాడతారా? మీరు దేవుని మాట అంటారా? నా మీద అంత పాగింది మీకు. దేనికి ఆమెను చెప్పాలో ఏం తెలియకుండా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఒక ఆమె ప్రార్థన చేస్తుందట, తెత్తుంది ఇంకైపోదా. రోజు అడిగిన, ఏందమ్మా బైబిల్ కూడా సటపడ తిప్పుతున్నావు, ఏమైంది నీకు, ఎవరి మీద తీస్తున్నావు అంటే, ఆకలి అవుతుంది అయ్యారు. ఆ ముఖం కూడా భలే పెట్టిందామా, అంత పెట్టుకొని ఆకలి అవుతుందయ్యా, ఆకలి సత్తవా రోజు తినపోతే? అలల్లయ్యా అవునా అన్న. మరి అన్నం తిన్న తర్వాత తినిపిస్తే కానీ ప్రార్థనలు కూర్చుంటావా అన్న. కూర్చుంటాయి గారు, ఎందుకు కూర్చోను అన్న. సర్లే అని చెప్పి ఆ రోజుల ఆలస్యం అయితే కొద్దిగా బయటని తీసుకొచ్చి తినిపించాడట. పాప సేవకు మంచిగా తినిపించాం.
కూర్చొని వాక్యం వినాలని కూడదా? కడుపు మారుతున్న వాళ్ళందరేమో ఆమెన్ అంటున్నారు. ఆ మాత్రం ఏం పడింది కడుపులో? చప్పరి గట్టిగా చటపడ తిని ముందేమో నా మీద జాలి చూపు కరుణామయ్య అంటుంది. లోపల పట్టది కథం. ఎమ్మడి చిన్న డోరు హల్లెలూయా. ఈ మధ్య ప్రార్థనలో కూడా సాయంత్రం చేసేటప్పుడు నిద్ర వచ్చేస్తుందని స్తోత్రం ఆమేన్ నిద్ర వస్తుందని. ఏమొస్తుందని? కొంతమందికి 10 అయితే 11 అయితే అప్పుడు ప్రార్థన గుర్తొచ్చింది. దున్నపోతు మొహం ముందు చేసుకోదు. ఏ మొహం? ఎందుకంటే తెలిసి ఈ మాటలు దున్నపోతున్నట్టే అత్తే. ఇప్పుడు 10ంటికి పడుకున్నాం అనుకో, 9ంటికి ప్రార్థన స్టార్ట్ చేసుకోవాలి. ఎన్నింటికి చెప్పరా? 10 అవుతున్నట్టు ఎమ్మట్లే ఊగిద్దిగా. అవో నేను పడుకుంటున్నా అని వాళ్ళమ్మంటది. పడుకుంటా ప్రార్థన చేయి అంటే అతి కష్టం మేరకు లేచిద్దా. స్తోత్రం మోకల మీద నిద్రపోయింది. హల్లెలూయా. నేను ఒకటి అనుకుంటున్నా, ఏంటి తెలుసా? ఒకరోజు ఆగకుండా రోజంతా 24 గంటలంతా ఆరాధన పెట్టాలి మన మందిరంలో. ఎట్టంటది చెప్పరా? ఒక రోజంతా 24 గంటలు ఆరాధన ఎట్టంటది చెప్పండి? మేము సంపదాం అనుకుంటున్నామా లేకపోతే మనం బతికించాలనుకుంటున్నాం అయ్యారు అంటున్నారా ఏంది? హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం చాలా యాక్టివ్గా ఉండాలి. హల్లెలూయా. సమయాలు చక్కగా పరిచర్య చేస్తున్నాడు. వాళ్ళ పెదనాలు వచ్చారు, పిన్నులు వచ్చారు, అందరూ వచ్చిన వాళ్ళు లెక్క కూడా చేయట్లే. నేను చేస్తుంది దేవుని పని. అమ్మా మీకుందా ఆ సాక్ష్యం? ఉందా మీకు? మీ అమ్మ వచ్చి అన్న, మీ నాన్న వచ్చన్న, మీ నాన్నమ్మ వచ్చన్న, మీ అమ్మమ్మ వచ్చన్న, మీ తాతయ్య వచ్చన్న, ఎవరు వచ్చన్న, మీ భార్య వచ్చన్న, మీ భర్త వచ్చన్న, ఏందో ఎక్కడ ఏం చేస్తున్నావు? పరిచర్య చేస్తున్నాండి. చెప్పగలుగుతున్నావు ఆ మాట? అంటాను, ఈ పరిచర్యలో, ఈ సేవలో దేవుని యొక్క భారాన్ని మోసే బిడ్డల కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక విషయం జరిగిందండి. ధర్మతండాలో నేను వెళ్ళిన తర్వాత ఒక ఆమె వచ్చి నాతో ఒక మాట చెప్పింది. పోయిన వారం చెప్పింది నాతో. ఏమనంటే, అయ్యా నాకు బయట నుంచి ఒక 10,000 రావాలి. ఎంత రావాలి? 10,000 రావాలి అయ్యా. అది రావట్లేదు అయ్యా, వాళ్ళు ఇవ్వట్లేదు. నేను అన్నా, అమ్మ దేవుడు వచ్చే వారం కలుస్తాడు అన్న. నేను ఉదాహరణ అట్లా అనేసా. దేవుడు దాన్ని సీరియస్ తీసేసుకొని ఆమెను చెప్పాడు ఏందో కానీ నిన్నటి రోజు వచ్చి 10,000 చెల్లిపోయాలట. స్తోత్ర. ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నా కూడా ఇవ్వలేదు. కానీ సేవకుడు చెప్పిన మాట చొప్పున వారంలో ఇస్తా అన్నారు, ఇచ్చేశారని చెప్పేసి. ఏమండి దాంట్లో దశమ భాగం 10,000 వచ్చాయి కదా, దాంట్లో దశమ భాగం ఎంత? 1,000 రూపాయలు తీసుకొచ్చి చేతిలో పెట్టింది. స్తోత్రం అంటూ ఏమని తెలుసా? అయ్యా ఇది దేవుని మందిర పనులకు వాడండి. హల్లెలూయా. అంటే ఆమెకున్న ఆశ ఏంటి తెలుసా? తనికెళ్ళలో మందిరం కట్టబడుతుంది, నా వంతు నేను దేవునికి ఇవ్వాలి, సాయం చేయాలి. దేవుని మందిరం పైన ఉన్న మొక్కది ఆ కట్టుకుంటాడు అయ్యాడు. మనకెందుకులే, మనం పోయి కూర్చుందాం అంటే సరిపోద్దా? ఈ మధ్య నేను గమనిస్తున్నా కొంతమందిని 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉన్నంత రోషం ఇప్పుడు లేదు. ఇంతకు ముందున్నంత భక్తి ఇప్పుడు కనిపించట లేదు. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? నిజాయితీ చేయొద్దండి చూద్దాం. 1 2 3 4 5 అది అందరు లేపుతున్నారు. స్తోత్రం. అయితే ప్రభు అంటున్నారు కదా, మీ భక్తి స్థిరంగా ఉండాలంటే మీరు పరిచర్య ఒక మెట్టు ఎక్కువ ఎక్కాలి. మనం ఇంతకుముందు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయినాం, కనీసం అలా కాదు, ఒక మెట్టు ఎక్కువ ఎక్కాలి, పరిచర్య చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా,
నేను అంటాను కదా, ఆదివారం వచ్చిందంటే త్వరగా రెడీ అయిపోయి దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళి పాటల పాట కంటే ఎక్కువగా, ఆరాధన చేయటం కంటే ఎక్కువగా, వాక్యము వినటం కంటే ఎక్కువగా పరిచర్య చేయాలి. అలా ఎవరైతే చేస్తారో దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు దేవుని పనులు చేస్తున్నారు, మీ పనులన్నీ దేవుడు చేస్తాడు. ఆమె హల్లెలూయా. అంటే మహబూబాబాద్ లేదు, ఒక ప్రాంతంలో కలెక్టర్గా చేస్తున్నాడండి. కలెక్టర్ అంటే ఐపీఎస్ తెలుసా మీకు అందరికీ? కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. ఆయన ఇంతకు ముందు ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు వారి మధ్యలో హైదరాబాద్ దగ్గరలో హెబ్రోన్ సంఘం అని ఒక సంఘం ఉందట. ఆ సంఘంలోకి వెళ్ళి ఆ వాక్యం వింటూ ఉండేవాడట. వింటూ ఉంటే ఆ దైవజనుడు ఒక మాట చెప్పాడంటండి, భక్సింగ్ గారు, హెబ్రోన్ సంఘ సావాసం. అప్పుడు ఒక మాట అన్నాడంట భక్సింగ్ గారు, మీరు ఆశీర్వదించబడాలి అంటే, మీ పనులన్నీ దేవుని చేత జరిగింపబడాలంటే మీరు దేవుని పని చెయ్యాలి. మీకు పనులనే లేవా? చాలామంది ఆ పనులు మీ వల్ల జరగవు కొన్నిసార్లు, కానీ అవి దేవుడు చేయగలడు. ఆమేన్. అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ మాట విన్నాడో వెంటనే బాత్రూమ్ కడగటం, అందరికంటే 10ంటికి ప్రార్థన అయితే 8 గంటలకు వచ్చి కూర్చోవటం, పట్టాలు వేయటం, ఇవన్నీ చేసేవాడట హెబ్రోన్ సంఘంలో. అలా చేస్తూ ఉంటే చాలామంది వాళ్ళ స్నేహితులు వచ్చి నవ్వారట. ఏమనో తెలుసా? రే ఏందిరా ఇక్కడ పన్నుడు గంట ఘోరంగా ఉన్నవారు, నువ్వు ఎట్టున్నావట చెప్పరా? మన మందిరంకి వచ్చేవాళ్ళే పని చేస్తున్నావేడా, నిన్ను ఎమ్మ వాడుకుంటున్నారు రా వాళ్ళు. ఎవరు చెప్పరా? మేము వాడుకుంటామా? మాకేమవసరం? మాకేమైనా ఉందా ఏమి చేసుకుని ఎత్తుకొని పోవటానికి అయ్యి అని చెప్పేసి అనుకొస్తున్నాడు. ఆ మాటలు ఏం పట్టించుకోలేదంటండి. సొంత స్నేహితులే, రే ఇక్కడ పని మనుషుడు అయిపోయినారు, నువ్వు పన్నుడా అని అంటున్నాడు. మౌనంగా ఉన్నాడట. పరిచయం చేస్తున్నాడట, నలిగిపోతున్నాడు. ఏమండి, తిన్న అన్నం కూడా కొన్నిసార్లు మధ్యలో వదిలిపెట్టేసి పట్టాలు ఎత్తాడంటండి. అయ్యగారు పిలిస్తే పరుగెత్తుకుంటా 4 స్టేర్లు దిగి మరలా 4 స్టేర్లు ఎక్కి మరలా రావటం, మొత్తం క్లీన్ చేయటం. ఎంత ఇబ్బంది పడి ఉంటాడు యవనస్తుడు. చెప్పరే వాళ్ళ అమ్మలు వచ్చానట, రే ఇంట్లో పని చేయవు, అట్లా ఇంట్లో చేస్తే బయట పొలంలో చేస్తే డబ్బులు వస్తాయి, ఈడేం చేస్తున్నారు, చదువుకోవడానికి పంపిస్తే నువ్వు ఇదా చేసేదని వాళ్ళ అమ్మలు అన్నారంట ఒకరోజు. ఎవరి నోట అబ్బాయి మాటే, ఎవరి నోట. మందిరంలో ఏదైనా బాక్స్ పెట్టాలంటే, మందిరంలో ఏదైనా ఎత్తి పెట్టాలి అంటే అబ్బాయి పేరు పిలుస్తారు. హల్లెలూయా. ఉదాహరణ చెప్తున్నా, పేరు అశోక్ అనుకోండి. ఇప్పుడే ఇక్కడ అబ్బాయి అశోక్ ఇదొచ్చి తీసి పక్కన పెట్టు అంటే వచ్చి పక్కన పెట్టేస్తాను. అశోక్ ఫ్యాన్ అయ్యి, అశోక్ వచ్చి లైట్ది అంటే పైన అన్నం తినేటోడు అంటే కూడా చెయ్యి కడుక్కొని మధ్యలో లేసి వచ్చి పరిచయం చేసేవాడు అంటండి. అది మనమైతే అయ్యగారు పాడబేడ ప్రశాంతంగా అన్నం కూడా తిన్నాడా అంటామనమా? మధ్యలో చెయ్యి కడుక్కొని వచ్చి లేచి పరిచయం చేసి, అశోక్ అయ్యారు ఇగో ఇక్కడ దుమ్ముంది, తొందరరా రాత్రి పడుకునే పోతే, అశోక్ మీరు చెప్పండి ఉండబుద్ధి అయిద్దా? మీరు ఎమ్మటే తట్టా పుట్ట సత్తుకొని రారే ఎడగాపితే అనుకోరు. చెప్పరా అనుకోవటం అనుకోమా, తట్ట బొట్ట సర్దుకొని నీకు దండం. కానీ అబ్బాయి అలా చేయలేదంటే నలిగిపోయి ఖాళీగా ఉన్న టైంలో పుస్తకాలు చదువుతున్నాడు. దేవునికి స్తోత్రం. 2023లో జిల్లాకి కలెక్టర్గా దేవుడు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి కనపడతా. హల్లెలూయా. పరిచయం చేసినప్పుడు అందరు తిట్టే, కానీ 2023 ఆయన జిల్లా కలెక్టర్గా దేవుడు ఎన్నుకున్నాడే. ఆమా ఇంతకుముందు పని మనిషి అన్నాడు, ఇంతకుముందు పట్టుకొని మందిరం చుట్టూ తిరిగినాడు, యాంపులు మోసేవాడు, బాక్సులు మోసేవాడు, అశోక్ అనగానే అక్కడ వదిలేసి వచ్చినాడు. ఇప్పుడు ఎలా మార్చబడ్డాడు తెలుసా? ప్రజలను పాలించే నాయకుడిగా దేవుడు చేశాడా? వద్దానికి ఆశీర్వాదం.
నీ పిల్లలు గొప్పవాళ్ళైతే తల్లిదండ్రులకు మీకు అంతకు మించిన సంతోషం ఏముంది? మీరు గొప్పవారైతే మీకంటే ఎక్కువ నేను సంతోషపడతా. హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలా? వింటం మటుకే కాదు, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఇంతకుముందు మన ఈ గోడలు కట్టించేటప్పుడు పాపం బిడ్డలు కొంతమంది ఎండలో అయినా ఆకలి అవుతున్నా బొచ్చులు పట్టుకొని గుంటలు నిలిపారు. ఏడొక గుంట, ఆడొక కొండ, ఆడొక కొండ, ఆడొక కొండ. ఇక అయ్యగారు అయిపోయేదిలే అంటాడేమంటే ఇంకో 10 బొచ్చులు అంటున్నాడు, ఇంకో 10 బొచ్చులు. హల్లెలూయా. ఇక ఏ 10 బొచ్చులయ్యా, మా ప్రాణాలు పోయినట్టుగా ఉన్నాయి. అయినా కూడా మీరు చేశారే. అలా చేయడానికి గల కారణం దైవజనుని ప్రేమించారు, సంఘాన్ని ప్రేమించారు కనుక మీకు మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. హల్లెలూయా. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత అసలు వచ్చే గారి పరిచయం ఉందా చెప్పండి, చేత అనేటోళ్ళు లేదు. చెప్పరా? తర్వాత వచ్చి అయ్యగారు పరిచయం ఉందా చేసేమా అనేటోళ్ళు లేదు. అంటే ఉసుక పోసుకొని దులుపుకున్నారు. ఇక స్తోత్రం అన్న. ఏదన్నా ఉందన్న సిమెంట్ కట్టడం తక్కువైనా అన్న. అయ్యా నా వంతు నేనే తెస్తాను. మీకు ఉదాహరణ ఒక మాట చెప్తాను వినండి. ధరణి అక్క వాళ్ళు రాలేదు కానీ ఈరోజు ఒక మంచి మాట చెప్తాను. ధరణి అక్క వాళ్ళు పోయిన ఆదివారం నా దగ్గరకు వచ్చి అక్క ఒక మాట అంది. ఏంటంటే అయ్యా నా కాడ 700 తప్ప ఏమి చెప్పరా, 700 దేవుని సేవలు వాడతారా అని నేను అన్నాను. అమ్మ మీ ఇష్టం మీరు ఎలా వాడమంటే అలా వాడతాను. అంటే అయ్యా 700కి ఏమొస్తుంది అంది. ఏమొస్తుంది? 2 సిమెంట్ కట్లు వస్తాయమ్మా. అవునా అని చెప్పేసి ఎవరి ప్రార్థన అయిన వెంటనే వాళ్ళ తమ్ముడికి 700 ఇచ్చి ఆ డబ్బులు అక్కడ దాచిపెట్టింది నాకు తెలిసి పెట్టగానే తీసుకొచ్చి 2 బస్తాలు సిమెంట్ బస్తా పడేసి ఇక్కడ పెట్టేసి లోపల పెట్టేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. చిన్నవి కూడా దేవుడు ఆ సిమెంటు బలిపీఠం కట్టడానికి ఉపయోగపడింది. గట్టిగా చప్పట్లు కొట్టి గణపరతు. హల్లెలూయా. ఆ సిమెంటుతోనే బలిపీఠం కట్టాం. విశ్వాసుల కష్టం. ఈ సేవలో విశ్వాసుల యొక్క పరిచర్య కనిపించాలి. హల్లెలూయా. మీరు చెప్పండి ఏమని? నేను ఒక సిమెంట్ కట్టిప్పించా అన్నవారు చేయతండి, లేదా బిల్లలకు సిమెంట్ బిల్లలకి నా వంతు నేను ఇచ్చా అన్నవారు చెప్పే కదండి. మీకు విషయం చెప్పనా? మీకు విషయం అనంతారం వాళ్ళు ఎంతమంది తెలుసు? అనంతారం అందరూ సంఘం అక్కడ పరిచయం నడిపిస్తున్నాం మనం అనంతారంలో. మీకు విషయం చెప్పనండి. అనంతారం సంఘపేటలో ఒక్కొక్కరు కొంత వేసి దాదాపుగా 20 సిమెంట్ బస్తాలు మన పరిచర్యకి వారు అప్పగిస్తూ ఉన్నారు. ఏమంటే ఎంతమంది ఉంటారండి మీకు అనంతారంలో? ఎంతమంది ఉంటారు? తక్కువ 30 మంది 25 మంది అట్టుంటారు. బిడ్డలు ఒక్కొక్కరు వేసుకొని పోగు చేసుకొని 20 కట్టలు 20 వరకు 22 వరకు సిమెంట్ కట్టలు వేస్తున్నారు. అలా అంటున్నారు కదా, అయ్యా ఇంకా కావాలంటే చెప్పండి, మా వంతు మేము. అన్న ఎందుకు అంతకన్నా ప్రయాసం పడుతున్నారు మీరు అంటే, మీరు కడుతుంది మా ఇల్లు కాదు, మీ ఇల్లు కాదు, దేవుని ఇల్లు కడుతున్నారు. మీరు దేవుని మందిరాన్ని కడుతున్నారు. దేవుని మందిరం అంటే మాకు ఆశ. దేవుని సేవలో ఒక మందిరం కట్టబడుతుందంటే అది ఎంత దీవెన కదా. హల్లెలూయా. ఏమంటే ఒక వృద్ధురాలు ఉన్నదే దేవుని తీసుకొచ్చి పెట్టిందట. యేసయ్య అది చూసి ఆమెను ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు అలా అంటాను. కేవలం పేరుకు మాత్రమే ఉండద్దు. కేవలం క్రైస్తవులు భారం మోయాలి. ఏమంటే ఒక కుటుంబంలో భర్తలాగే ఉంటే ఆ కుటుంబం సాగిద్దా? భర్త ఏం చేయాలి? కష్టపడాలి. భర్త ఏం చేయాలి చెప్పరా?
నేను భర్తని నేను పెళ్లి చేసుకుని ఇంటే కూర్చుంటాను, సరిపోయితే చెప్పరా? ఏం చేయాలా? తన కుటుంబాన్ని పోషించుకోవాలి, అప్పుడు నిలబడిద్ది కుటుంబం. మరి మీ పరిస్థితి ఏంది? మన పరిస్థితి ఏంది? ఈరోజు ప్రభు సన్నిధిలో చెప్తున్నాను అంటే అపోస్తుల యొక్క పరిచర్యలో, అపోస్తులు చేస్తున్న సేవలో ప్రజలు వారి పరిచర్య చూసి మా సేవకుడు కష్టపడుతున్నాడు, మా సేవకుడు ప్రయాణిస్తున్నాడు అని చెప్పేసి వారి యొక్క పొలాలు అమ్మి, ఏమమ్మండి చూద్దాం ఆ మాట ఒకసారి. అపోస్తుల కార్యం తీయండి, అదొక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 36వ వచనం నుంచి చదువు. గట్టిగా చప్పట్లు కొట్టండి. బర్నబా అనే ఒక వ్యక్తి అట ఏం చేశాడు? సేవకుడు పడుతున్న ప్రయాస చూసి, మా దైవజనుడు వాక్యం ప్రకటిస్తున్న మా దైవజనుడు ప్రయాణం వెళ్తున్నాడు అని చెప్పేసి తనకున్న భూమి అమ్మి దాన్ని వెల తీసుకొచ్చి దైవజనుడు పాదాలు కడబెట్టాడు. అడబెట్టాడమ్మా చెప్పరే? ఈ మనసు ఉందా మనకి? మాకు వెనకాల ఎకరాలు ఉండాలా, మాకే ఉండాలి. ఈ లోకపు ధనం ఏదో రోజు తుప్పు పట్టిపోద్ది, ఎగిరిపోద్ది, చినిగిపోద్ది. నువ్వు దేనికోసం ఇస్తున్నది ఉందే అది పరలోకంలో స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ లోకపు ధనము దొంగల చేత దొంగిలించబడింది, కానీ నువ్వు దేవునికి ఇస్తున్న ప్రతి రూపాయి పరలోకంలో దాచిపెట్టబడితే. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికీ ఒక మాట చెప్తాను. నా వాక్యం వింటున్నారుగా? దేవుని వాక్యం ఎంతమంది వింటున్నారు? ఎంతమంది ఆ ప్రకారం చేస్తున్నారు? అందరం చేస్తున్నాం. అయితే మీకు కూడా ఒక మంచి ఆఫర్. మీకున్న భూములన్నీ అమ్మి వెల తీసుకొచ్చేట పెట్టేసేయండి. అయ్య బాబోయ్ అయ్యగారు, మీరు ఏ మాట చెప్పండి కానీ ఆ మాట మాట ఎందుకమ్మా? మేము ఏదైనా చేస్తాం కానీ. స్తోత్రం కలిగింది కాక. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు తెలుసా? శాస్త్రంగాడు ఎమ్మటి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. బా నువ్వు నా బిడ్డవి అంటాడు. అమ్మట్లే దేవుని పని జరగకుండా ఆపుతున్నావే, నువ్వే నా బిడ్డ అని వచ్చేసి పక్కన కూర్చుంటాడు, సంకలో కూర్చుంటాడు. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య కాలంలో ఒక బిడ్డ నా కాడికి వచ్చి ఒక వస్తువు తీసుకొచ్చి పాస్టర్ గారు ఈ వస్తువు అమ్మితే ఎంత వస్తుంది అన్న. అసలు నాకు ఆ మైండ్ లేదు, నేను పనిలో ఉన్నా, అడ్డు ఉరుగుతున్నా, అడ్డు చేస్తాను. నా కాడికి వచ్చి ఆ గెలుగుతున్నాడు, నాకు పరమస్య కాకూడదు. జపా నీ వాళ్ళ అయ్యారు ఇది అమ్మితే ఎంత వచ్చింది అయ్యారు అని. అది చూస్తే చిన్న బొమ్మ, ఇది అమ్ముతా, ఎవరు తీసుకున్నారు దీన్ని అన్న. నేను అన్నా ఏరే వాళ్ళు ఎవరికి అమ్మితే ఎంత వస్తుంది? చెప్పలేం బాబు, అది తీసుకోవాలి నాయన, తెలియదురా అన్న. కాసేపు ముందుకు పోయి మళ్ళీ వెనక్కొచ్చా. అమ్మాయి ఇప్పుడు అది అన్నం ఏందే అన్న. ఈ బొమ్మ అమ్మితే ఎంత వచ్చింది అన్న. బొమ్మ అమ్మాల్సినంత అవసరం ఏందన్న? బొమ్మ అమ్మాల్సిన అవసరం ఏంది? ఆమె నవ్వుతుంది కదా పాప. ఏమైంది మాస్టర్ గారు, మీరు మందిరం కడుతున్నారు కదా, దానికి నేను కానుక ఇవ్వాలనుకుంటున్నాను. స్తోత్రం కలుగును గాక. ఒక బొమ్మ మీ కానుక ఇవ్వాలని ఆ చంటి బిడ్డకు తెలిసిందే, నీకు తెలియదా? చెప్పరా? నేను మీరేదో తీసుకురండి ఇవ్వండి అని అనట్లేదు. కొంతమంది
పెండ ఉంటుంది. స్తోత్రం. ఏముంటుంది? పెండ ఉండి చచ్చిద్ది. సరిగ్గానండి వాక్యం, సరిగ్గానండి. తీసుకొచ్చి పెట్టమని అనట్లేదు, పరిచర్య చేయాలి, భారం కలిగి ఉండాలంటున్నా. ఏమంటున్నా? అపోస్తుల కార్యాల్లో అంత భారం. మందిరం కడుతున్నారంటే భూములు అమ్మి తీసుకొచ్చి అమ్మారు, పెట్టారండి. భారం అండి. కాను గురించి కాదు మాట్లాడేది. నేను అంటాను, మీరు ఇవ్వకపోతే దేవుడు ఈడా చెప్పరా? దేవుడు పోషించలేడా? నేను ఇయ్యను అనుకుంటున్న నీ ద్వారా దేవుడు ఇవ్వలేడా? వసూలు చేయలేడా? అది కాదు మ్యాటరు, భారం. అన్నా దేవుని సన్నిధి తీసుకొచ్చింది సమూయేలుని. ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. మరి నువ్వు చేస్తున్నావా? ఆ భారం మనకి పుట్టునగాక. హల్లెలూయా. నేను ఈ మధ్యకాలంలో చాలామంది బాధపడిపోతున్నారు. అయ్యారు మీ నెంబర్ ఫోన్ అసలే కలవట్లేదు అయ్యా అంటున్నారు. ఏదైతే అదేదని చెప్పేసి పోయి, వారు బాబు ఏమైందిరా ఫోన్కి సిమ్, మా బిడ్డలో బాధపడిపోతున్నారు ఏంటంటే అన్నాడు, పోస్ట్ వేళ్ళ పడ్డది అన్నట్టు. దీనికి ఎంత కట్టాలంటే 3,000 చెప్పిండు. గుండె పగిలిపోయింది. 3,000 సరికి ఆలోచించా. 3,000 పెడితే నాకు ఒక 15 సిమెంట్ కట్టలు వస్తాయిగా. ఏమొస్తాయి చెప్పరా? సిమెంట్ కట్టలు వస్తాయి. ఇప్పుడు పెట్టడం అవసరమా అనిపించింది. ఇటీవల కాలంలో మీకు ఒకటి చెప్పాను. హైదరాబాద్ నుంచి ఒక సిస్టర్ గారు, పాస్టర్ గారు, మీరు పోయినసారి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగింది. మీరు ఎక్కడున్నారంటే ఖమ్మంలో ఉన్నాయా అని చెప్పారు. ఖమ్మంలో ఉన్నారు. ఎక్కడున్నారు అంది. షాపింగ్ మాల్ ముందున్న నాన్న. షాపింగ్ మాల్ ముందా? అది ఏ షాపింగ్ మాల్ అంది. అందరిది ఉంటాయండి, మగవాళ్ళది అందరిది ఉంటుంది. మీరు అర్జెంటుకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి ఓ 4-3 జతలు బట్టలు తీసుకొని ఉంది. ఏమంది? తీసుకొని చెప్పింది. మీరు చెప్పండి, పోయి అమ్మా ఓ 4 జతలు చీర తీసుకో అమ్మంటే సెంగు నగరు ఎమ్మట్లే ఎప్పుడు దబ్బ బయగరి పెత్తన్నాను బోరు పోతారా పోరా. నేను ప్రేమతో రే తీసుకెళ్ళి కొనుక్కోపోరా 3 జతలు అంటే ఆగుతారా? చెప్పరా? మేము అంటానే నోరున్నాయిగా, ఆగుతారా? ఎమ్మటి వెళ్ళిపోతాం. నాకు ఎమ్మట్లే ఆమె చెప్పంగానే నాకు ఒక ఆఫర్ వచ్చినట్టుగా అనిపించింది. వెంటనే షాపింగ్ మాల్కి పోగానే 4 జతల బట్టలు కొనుక్కోమంది. అదొక 5,000 అవుతాయి. ఏమైతే చెప్పరా? ఈ 5,000 సుతారుడికి ఇస్తే వాడు పని చేసిపోతాడుగా. 5 రోజులు వస్తాడుగా వాడు. నాకు ఆలోచన చెప్తాను. లల్లయ్య, నేను నిజం అనుకున్నానండి. నేను అనుకున్నాను నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను, దేవుని సాక్షి. లాలో పోయి వెంటనే ఆమెకు ఫోన్ చేసి, మేడం నేను బట్టలు తీసేసుకున్నా, మరి 4 జతలు 5,000 అయినాయి అంట అని అడిగిన. బాబు మంచి 4 జతలు బట్టలు, షర్ట్, ప్యాంటు కావాలి. ఎంత అయితే అంటే, అన్న నీ సైజుకి ఓ 4,800 అట్లయితే అన్న 4,800 అయితే అన్న అంటే రౌండ్ ఫిగర్ 5,000. సర్లే అని చెప్పేసి అమ్మ మొత్తం 5,000 అయిపోయినాయి అమ్మ. ఇదే నా ఫోన్పే అంది. అవునమ్మా ఇదే ఫోన్పే అన్న. అవునా సరే, ఈ నెంబర్కి 5,000 పంపుతున్నా. బట్టలు తీసుకున్నావుగా? తీసుకున్నా. అయితే 5,000 పంపక ముందు నువ్వు ఏ బట్టలు తీసుకున్నావు ఫోటో పెట్టి ఒకసారి అంతే. మీరు చెప్పండి. అమంటుందిగా వాట్సాప్లో ఫోటో పంపు. దేంట్లో? వాట్సాప్లో ఫోటో పెట్టాలి. అసలు ఈ వాట్సాప్ కనిపెట్టినాడు ఎవడు? అప్పుడు అనిపించిందండి నాకు నిజంగా. నేను వీడియో కాల్ చేస్తా అమంటుంది మేడం గారు. నేను వీడియో కాల్ చేస్తా చూపి అంది, అది ఫోటో పంపంది. సర్లే ఏదైతే అదేందిలే అని చెప్పేసి పోయినా. రెండు ప్యాంట్లు ముందుకు వేసుకొని ఫోటో పెట్టిన. ఆ షాప్ కీపర్ ఏమో వాడు ఏదన్నా ఫోటోలు తీసుకొని నువ్వేందన్నాడు. ఏంలే దీంట్లో ఒకటి సెలక్షన్ కోసం పెట్టినా, ఈ 4 ఒకటే తీసుకుంటా అని చెప్పిన. ఆయనకి ఆ మాట చెప్పినట్లు అటు పోయింది, ఫోటో పోయింది. చూసిందా, బాగుంది బ్రదర్, సూపర్, గాడ్ బ్లెస్ యూ అని పెట్టింది వాట్సాప్లో. పంపించలే అని ఈ మోట అంతా అవతలేసేసి ఎట్టేసి, అన్నా నచ్చలేదులే తీసుకో అని చెప్పేసి
ఫోన్ పట్టుకొని వచ్చిన బయటికి. ఏం పట్టుకొని వచ్చిన? ఫోన్ పట్టుకొని వచ్చిన. సిగ్నల్ అందట్లేదు ఏమో అని చెప్పేసి, ఇంకా డబ్బులు పడట్లేదు. మళ్ళా ఆగలేక, మేడం డబ్బులు కొట్టారా మేడం అన్న. నాన్న ఇప్పుడే పంపిస్తున్నాను, ఒక 2 నిమిషాలు అంది. సరే అని 5 నిమిషాలు ఆగిన. తర్వాత ఆమె ఫోన్ చేసింది నాకు. అయ్యగారు అయ్యగారు, అమ్మా చెప్పండి అమ్మా చెప్పండి. కొన్నవా? అన్నీ కొన్నవా? కొన్నా. నువ్వు కొన్న బిల్లు ఉంటుందే అది పెట్టండి. చెప్పరే నాకు కొట్టు చచ్చిపోతాను నేను. ఈ మేడం ఎవరిగా మోసలి కాలు ఇరిగిపోను. దీనికి ఇవన్నీ ఎందుకు సోకులు అవసరమా? ఇప్పుడు వాడి కాడికి పోయినా. ఎవడి కాడికి? షాప్లో కంప్యూటర్ కాడికి వస్తున్నట్టే. అన్న మీకు విషయం చెప్తాను, మంచిగా నన్ను ఏంది అన్న. ఒక 5,000 బిల్లు చేస్తామన్నా అన్న. నువ్వు బట్టలు తీసుకురా అప్పుడు చేస్తాను. ఆయన ఇందాక నుండి చూస్తున్నా, అడుపోతున్నావు ఇడిపోతున్నావు, అడుపోతున్నావు ఇడు. అసలు వంటానికి వచ్చినావు నువ్వు అంటున్నాడు నన్ను ఆయన. అన్న నీ దండం పెడతా, ఒక 5,000 బిల్లు చేసి పెట్టు అన్న. అమ్మ డిలీట్ చేసేసి అన్న. అది కుదరదు బాబు. మేనేజర్ గారు వచ్చి చూస్తే ఎన్ని బిల్లులు అయినాయా, ఎంత అమౌంట్ అయిందా అంతా దీంట్లో కొట్టేదంతా కూడా మేనేజర్ గారికి వెళ్ళిపోద్ది. తర్వాత చెక్ చేస్తాడు. 5,000 తక్కువైతే 5,000 ఎక్కడా నన్ను అడుగుతాడు. నేను ఇవ్వాల్సి వస్తుంది, నేను అట్లా బిల్లు కొట్టకూడదు, ఇది సిస్టము, ఇది డిజిటల్ సిస్టము, నన్ను ఇబ్బంది పెడతారు, వద్దయ్యా అంటున్నాడు ఆయన. అప్పుడు పాట పాడా, నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకై బదిలపై. ఎక్కడ దొరికిందో ఈ గోల ఏంటో అనుకుంటా, అట్లా అనుకుంటా జరిగేది నీ చిత్తమే ప్రభు. ఆయన లోపల ఉన్నాయనమా, నువ్వు రావా లోపలికి అంటే ఎంత చూడండి, ఎంత ఎందుకు పడుతుంది తెలిసి ప్రయాస. మందిరం కట్టబడాలి, ఇలా ప్రజలు వచ్చి కూర్చొని ప్రభుని చక్కగా ఆరాధించాలి. హల్లెలూయా. ఇంతకుముందు మనకి ఏం పక్కన డేరాలు కట్టుకొని పరిచయం చేసాము. తర్వాత కట్టనలు కట్టుకున్నాం. హేమల పెదన్న వాళ్ళు 21 రోజుల ఉపవాసం కట్టనలు. ఆ కట్టల మీద కోతులు సిందులు వేస్తున్నాయి అని చెప్పేసి ఇప్పుడు గోడలు లేపాం. అంటే డెవలప్మెంట్ చేస్తున్నాడు దేవుడు. ఈ పరిచర్య భారం మనందరిది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా సచ్చినట్లండి ఆ బట్టలనే కొనుక్కొని ఎట్ట పట్టుకొని ఫోటో, మేడం కొన్నా మేడం ఇంకో బిల్లు అని చెప్పేసి పెట్టి అప్పుడు ఆమె కొట్టింది. వాస్తవానికి నేను కొనాలని కాదు, నాకు దేవుడు ఇచ్చిన కృప. హల్లెలూయా. 2 వైట్ చొక్కాలు అయ్యే వేసుకుని వెళ్ళేవాడిని పరిచర్యకి. స్తోత్రం వినగాక. కానీ ఇప్పుడు దేవుడు కొద్దిగా కృపనిచ్చాడు. బిడ్డలు చూస్తున్నాడు, ఈ దైవజనుడు ప్రయాసపడుతున్నాడు అని చెప్పేసి కొంతమంది ప్రేమతో ఇస్తున్నవారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు ఆమె దైవజనుని ప్రేమించి, పరిచర్యకి ప్రేమించి దైవజనునికి ఏమి ఇప్పించింది? మీలో ఎంతమంది అన్నారు? అయిపోయా కథం అమ్ముంది. ఎస్ హల్లెలూయా. ఎంతమందిలో ఒక అమ్మ మాత్రం చెయ్యి ఎత్తగలిగింది? ఎత్తమాట ఏం కదా, ఎత్తు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. న్యూ ఇయర్ రోజు కదా, క్రిస్మస్ రోజు, పెళ్లి రోజు ఇచ్చా. హల్లెలూయా. దైవజను ప్రేమిస్తుంది ఆ తల్లి. అమ్మా అంటే కొడుకులాగా. ఎలా అమ్మా? కొడుకు నిజం చెప్తున్నాను, కొడుకు అయితేనే బట్టలు ఇప్పగలుగుతాం, కూతురు అయితేనే ఇప్పగలుగుతాం కదా. కానీ ఆ తల్లి నన్ను కొడుకుగా చూసింది. స్తోత్రం కలుగునగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, అలాంటి తల్లులు, అలాంటి వారు ఈ పరిచర్యలో లేపబడాలి. ఆమె హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇంకో
అద్భుతమైన విషయం. నాకు కొన్నిసార్లు పెట్రోల్ కొట్టించుకుని ప్రయాణం వెళ్ళటానికి చాలా ఇబ్బంది అవుతుంది. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలాసార్లు నేను ప్రార్థన చేసుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళేమన్నా, ప్రభా పెట్రోల్కి ఇదే డబ్బులు లేవు నాయన, ఎన్ని తలచినా ఏది అడిగినా అనుకుంటా పోతా. నిజం చెప్తానండి, ఏ దిక్కు నుండి సాయం వచ్చిద్దో అని చూస్తా, డబ్బులు లేక. హల్లెలూయా. కొన్నిసార్లు ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు, మళ్ళీ అడిగితే మళ్ళీ ఏమనుకుంటారేమో అని బాధ. అప్పుడు నాకు గుర్తొచ్చే మంచి ఆత్మీయ అక్క ఫోన్ చేసి, అక్క ఇదక్క పరిస్థితి అలాగే ఒక మాట మాట్లాడదాం, ఒక్క మాట ఎందుకయ్యా అని కూడా అడగదు, తీసుకొచ్చి లేదా ఫోన్ బిల్ ఏమన్నా టక్కుమని చేసేది. నేను కొన్నిసార్లు క్యాల్కులేట్ చేస్తూ ఉంటాను, ఎవరు ఎక్కువ పంపించారంటే అక్క ఎక్కువ పంపించింది. స్తోత్రం. మళ్ళీ తిరిగి అడగదు, నాకేమి ఇవ్వాలనిపిస్తుంది. ఏదున్నా క్లిష్టమైన పరిస్థితుల్లో కొన్నిసార్లు వెళ్తున్నప్పుడు, లేనప్పుడు, వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తాం, వచ్చేటప్పుడు కొన్నిసార్లు కొన్ని చోట్ల కానుక కూడా పెట్టరండి. కొంతమంది కానుక కూడా పెట్టరు. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తాం కానీ వచ్చేటప్పుడు పెట్రోల్ సరిపోతే అట్నే భయంతో బండి నడిచింది. ఆ టైంలో చూస్తే వచ్చేస్తాయి. నేను అనుకుంటున్నాను, దైవజనుడు కొన్నిసార్లు ఫోన్ కూడా చేయను అక్కకి. దైవజనుడి యొక్క భారం గుర్తిరిగింది ఆమె. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీకు అనంతారంలో ఒకసారి మీకు చెప్పాను, పుల్లూరులో వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు పెద్దగోపుతులో నేను వచ్చి ప్రతి శనివారం ప్రార్థన పెట్టేవాడిని. ఎంతమంది ఉన్నారు అప్పుడు? అది మీరందరూ ఉన్నారా? అప్పుడు వచ్చి ప్రార్థన పెట్టేవాడిని. స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన పెడుతుంటే నన్ను ఒట్టి చేతులతో ఏ బిడ్డ పంపించలేదు. అది చెప్పగలుగుతాను. ఒట్టి చేతులతో ఏ తల్లి ఏ బిడ్డ కూడా నన్ను పంపించలేదు. అందుకు మీరే సాక్షులు. అమ్మాన్ వద్దన్నా కూడా లేదయ్యా చిన్న కానుక అయ్యా అయ్యా అని చెప్పి అలా సమకూర్చి పోగు చేసుకున్న ఆ ధనం లేదా ఆ కానుక అన్నీ దాచిపెట్టి రోజు పుల్లూరు నుంచి ఒక దైవజనుడు ఫోన్ చేసి, అయ్యా మీరు మీటింగ్కి రావాలి, వాక్య పరిచయం చేయాలి అని చెప్తే, అంటే ఎల్లుండి వెళ్ళాలి. నేను ఎప్పుడు వెళ్ళాలి? ఎల్లుండి వెళ్ళాలి. ఈరోజు శనివారం, అంటే సోమవారం వెళ్ళాలి. నేను శనివారం అని పెద్ద గోపత వచ్చాను. వచ్చి ప్రార్థన పెట్టాను. మీ మధ్యలో ఉన్న తల్లి తీసుకొచ్చి నాకు రేపు వెళ్ళటానికి, ఎల్లుండి వెళ్ళటానికి కారులో పెట్రోల్ లేదు, తీసుకొచ్చి 500 కానుక పెట్టింది. ఒక తల్లి 400 కానుక పెట్టింది. ఇంకో తల్లి 200 పెట్టి మొత్తం ఎంత అయింది? అటు ఇటు 1100. ఎంత పడిందమ్మా? 1100 పడింది. ఏమంటే ఇక్కడ నుంచి పుల్లూరు వెళ్ళటానికి ఆ పెట్రోల్ ఆమె ఇచ్చిన, వాళ్ళు కష్టపడి ఇచ్చిన కానుక పెట్రోల్ పోయించుకొని, ఏం పోయించుకొని? పెట్రోల్ పోయించుకొని అక్కడికి వెళ్ళాను. ఇటు చూడాలి. అక్కడికి వెళ్ళాను. ఆడికి వెళ్ళి వాక్య పరిచయం చేశాను. వాక్య పరిచయం చేసిన ఆ రాత్రి, అంటే నేను వెళ్ళటానికి ఎవరి కష్టార్జితం ఉపయోగపడింది? చెప్పండి గట్టిగా, మనది అని చెప్పండి. ఎవరిది? మంది. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి వాక్య పరిచయం చేసి వచ్చాను అండి, తెల్లారే 22 మంది రక్షించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టి కనపడతాం. హల్లెలూయా. రక్షణలో అంగీకరించారు, బాప్తిస్మం తీసుకున్నారు. ప్రభు కొరకు ఆ 22 మంది ప్రభు కొరకు బతుకుతున్నారు. ఆడికి వెళ్ళేటట్టు చేసింది ఏంటి? ఎవరు కానుక? చెప్పండి. నాది. చెప్పండి, అది ఎవరిది? నాది. మీ కష్టం. నేను అంటాను, మీరు కూర్చొనే 22 మంది యవనస్తులను మీరు కాపాడారు. మాకు సువార్త చెప్పడం రాదయ్య గారు, వాక్యాలు చెప్పడం రాదయ్య గారు, నిజమే. కానీ మీ కానుక దైవజనుని ఆ ప్రాంతానికి చేర్చేటట్లు చేసింది. అక్కడ దేవుని పని జరిగేటట్టు చేసింది. 22 మంది యవనస్తులు నిత్య అగ్నికి వెళ్లకుండా వారిని తీసి దేవుని రాజ్యములో స్థిరపరిచేటట్లు చేసింది. ఇది కాదా ధన్యత? రేపు పరలోకం పోయిన తర్వాత దేవుని నిల్చుంటాడు, బిడ్డ రారా, ఏం చేసినారా నా కోసం? ప్రభు అంటాడు,
నువ్వు అంటావు, అయ్యా నీకోసం నేనేం చేయలేదయ్యా అంటావు. కానీ ప్రభు మర్చిపోతాడా మేలు? ప్రభు మర్చిపోతాడా? నువ్వు ఏమేమి ఇచ్చావో, ఏమేమి చేసావో, ఏ పరిచయం చేసావో, ఏ భారం కలిగినో ఆయనకి తెలుసు. ఆనాడు పుల్లూరు వెళ్ళటానికి దైవజనుడికి ప్రయాసపడింది. నువ్వు ఎండల్లో తిరిగి వ్యాపారానికి పోయి సంపాదించుకున్న డబ్బే, కూలి పని చేసి సంపాదించిన డబ్బే. ఆ డబ్బు పెట్రోల్ రూపంగా పోయి 22 మంది యవనస్తులను కాపాడింది బిడ్డ. అని దేవుడు నీకు ఒక గొప్ప కిరీటాన్ని తల మీద పెడతాడా? దేవుడు నీకు రాజ్యంలో స్థానం ఇస్తాడు. దేవదూతల మధ్య ఘనంగా సన్మానం చేస్తాడు. ఈ ధన్యత కేవలం నీకు ప్రభు ఇస్తుంది. అంటాను 22 మంది కాడ ఆగిపోదామా? ఇంకా ఎక్కువ మంది రక్షిద్దామా? మనకి వాక్యం చెప్పడం రాదు, నిజమే. పాటలు పాడటం రాదు, నిజమే. అద్భుతంగా సువార్త చేయటం రాదు. కానీ ఒక్కటి తెలుసు, మేము వెళ్ళకపోయినా సేవకుని పంపిస్తాము. మేము వెళ్ళకపోయినా సేవకుని పంపిస్తాము. ఆ భారం మీకు అందరికీ పుట్టునుగాక. అంటే మరలా చెప్తున్నాను, భారము డబ్బు కాదు. మరలా చెప్తున్నాను, భారము పుట్టునుగాక. హల్లెలూయా. సమందరం మోకరిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. ఈ లైవ్లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు, వారి కుటుంబాలలో సమాధానం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. ఈ వాక్యం ద్వారా ఆయా ప్రాంతాలలో సేవ చేస్తున్న సేవకులకి ఆయా బిడ్డలైన వారు సహకరించుదురుగాక. బలము చేత నాయన దేవుని రాజ్యము కాక నీ ఆత్మచేత కట్టబడునుగాక. మీ పరిసయ ప్రాంతాల్లో మీ దైవజనులకి మీరు సహకరించండి ప్రభా. బిడ్డలందరినీ ఆశీర్వదించి బలపరచు. అభిషేకంతో నింపి వాడుకోండి. రక్తాన్ని ప్రోక్షించండి, బలాభివృద్ధి కలగచేయండి. వరిస్తున్న ప్రతి రూపాయి, ప్రతి కానుక, దశమ భాగాలు మందిరమునకు వాడబడినట్లుగా, పనుకు వాడబడినట్లుగా, సేవకులైన మేము మా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టక నీ పనిలో ఖర్చు పెట్టే మనసు మాకు దయచేయండి. ఇస్తున్న ప్రతి గుప్పిలు దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక, మహిమ చేత నింపబడునుగాక. బిడ్డలందరినీ ఆశీర్వదించమని, సహాయం చేయమని, నీవే తోడే ఉండమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నా. అమ్మ ఒక సాక్ష్యం చెప్తారట.